సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పోతా. కమ్ ఆన్ షూట్ మీ రైట్ హియర్. కమ్ ఆన్ షూట్ మీ ఆన్ ద ఫోర్హెడ్. కమ్ ఆన్ ప్రెస్ ద ట్రిగ్గర్. ప్రెస్. ఓ షిట్ ఇట్స్ లాక్డ్. నీకా సాటిస్ఫాక్షన్ నేనివ్వను. నీ కళ్ళ ముందే నీ ఫ్యామిలీని చంపుతాను. సేవ్ చేయలేకపోయానన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నిన్ను అప్పుడు చంపుతాను. ఆ చావులు చూసి శివరవుతున్న వాళ్లను లాస్ట్ లో దారుణంగా చంపుతాను. ఇది నీ స్క్రిప్ట్, కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది. అందుకే డైలాగ్స్ తో డిలే చేస్తున్నావు. ఐ ఫీలింగ్ స్లీపీ. రే గోపి, టెల్ మీ ఐమ్ లిజనింగ్. నీ డెత్ సింపుల్ గా ఉండదు, టార్చరస్ గా ఉంటుంది. చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నానరా. నా వీపు మీద ఉన్న పులిచారలు కాదు, మా అబ్బు బకెట్ హీటర్ తో పెట్టిన వాతలు. పిల్లి లాంటి నన్ను పులిలా మార్చిన వీర దంపతులు రా మా అబ్బు అమ్మి. ఈ తెగింపు వాళ్ళు పెట్టిన భిక్ష. నీకు నా టైప్ చైల్డ్హుడ్ ఉందా? ట్రమాటిక్ అండ్ నైట్ మేరేజ్ చైల్డ్హుడ్ లైక్ మీ? నో. ఐ గెస్ యువర్ డాడ్ వాజ్ అ టెర్రరిస్ట్. యు ఆర్ ఎ నెపో టెర్రరిస్ట్. ఒరే దీక్షితులు, సార్ ఈ డెన్ లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు. చాలా రికమెండేషన్ చేసి నీకు ఇంటర్ పేరు సంపాదించాను. ఊకోరు సార్, ఇదేమైనా షిర్డీలో విఐపి దర్శనమా? గీసోటి లొకేషన్ లకు నన్ను అవాయిడ్ చేశారు సార్. టైర్డ్. వీడోడు లోకల్ విలన్ లా ఉన్నాడు. ఈడోడు బాయ్ ఎలా ఉన్నాడు? గోపి, ట్యాంక్ బండ మీద పీసి మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. ఈడు గోపేంటి? నేను నీకు ఫోటో పంపించాను కదా. నా ఫోన్ పగిలిపోయింది. ఫోటో చూపించు. Come on. Fast. హాయ్ మసూద్, నీకు ఫోటో పంపించాను. వాడి డీటెయిల్స్ కావాలి. వాడి పేరు విశ్వం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్. బహుత్ ఖతర్నాక్ ఆద్మీ హై. కాశ్మీర్ సరౌండింగ్స్ లో మాక్సిమం మిలిటెంట్స్ ని వేటాడి చంపింది వాడే. వాడెవడో కాదు, మనం చంపిన డిఐజీ కైలాస్ సత్యార్థి కొడుకు. దానికి రిటాలియేషన్ గా ఇటలీకి వెళ్లి మన వాళ్ళని దారుణంగా చంపాడు. వాడు డ్యూటీ డెడికేషన్ తో కాదు, వెంజెన్స్ తో చేస్తాడు. విశ్వం పోలీస్ ముసుగులో ఉన్న హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్. బాయ్, మై సిన్సియర్ అడ్వైస్, వాడి రేడియస్ లో కూడా నువ్వు ఉండద్దు. బాయ్ బాయ్. హలో విశ్వం, ఎవరి కోసం నా తమ్ముణ్ణి చంపావో ఆ పాప నా దగ్గరుంది. విట్నెస్ కోసం ఫోటో పంపించాను, చూసుకో. నీకు లొకేషన్ షేర్ చేశాను. పాప సేఫ్ గా ఉండాలంటే నువ్వు ఒక్కడవే రావాలి. షిట్, వీటికి ఎలా దొరికిపోయారు? This phone is encrypted. కమిషనర్, నాకున్న ఒకే ఒక్క తమ్ముణ్ణి చంపి అల్టిమేట్ పెయిన్ ఇచ్చావు. ఇటలీకి వెళ్లి నా మనుషుల్ని బ్రూటల్ గా చంపావు. నీ పేరెంట్స్ చావు గురించి నీకో నిజం చెప్పాలి. I don't have patience. Where is my RTX? చెప్పు, otherwise I'll kill you too. Bastard. क्या बोला? Bastard! Bastard. ఇప్పుడు నీకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది కదూ? నన్ను చంపాలని కసిగా ఉంది, రైట్? ఎప్పుడే నీకో షాకింగ్ న్యూస్. నీ కొడుకు, పాప ఫాదర్ కార్తిక్ చచ్చిపోయాడు. He's no more. సార్, వాడికి ఏం కాలేదు. అమ్మ దర్శన నాన్న బ్రతికే ఉన్నాడు. మీరు చెప్పింది నమ్మదు సార్. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మించాడు. నిజానికి నీ కొడుకుని చంపింది వీడే. పాప కోసం తన ప్రాణం కూడా లెక్క చేయలేదు. అలాంటిది నా బిడ్డను చంపాడంటే నేను నమ్మను. వీడి రెవెంజ్ కోసం చేసిన ఆపరేషన్ లో నీ కొడుకు చచ్చాడనే గిల్ట్ తో ఇక్కడికొచ్చాడు.
షకీల్ छोड़ दो బుడ్డే నీకు ఆప్షన్ ఇస్తున్నా. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. టేక్ ద నైఫ్. వీడిని చంపే పాపాను వదిలేస్తాను. తాత వద్దు తాత 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 వద్దు తాత 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 వద్దు తాత నా వల్ల కాదు సార్. తాత వద్దు తాత షకీల్ छोड़ दो. ఇంకో ఛాన్స్ ఉండదు. ఆలోచించుకో. సార్ వచ్చి చెప్పింది నిజం. కార్తీక్ చెప్పింది నేనే. కిల్ మీ సార్. తాత వద్దు తాత కమ్ ఆన్ యు కెన్ డు ఇట్. కమ్ ఆన్ సార్. వాడిని చంపితే పాపను వదిలేస్తానంటే ఎలా నమ్మేవరా? వాడొక ఫూల్. నమ్మాడు. నువ్వెలా నమ్మావు? యువర్ అ కాప్. వై ఆర్ యు లాఫింగ్? వంశీ back up. I'm also a police. Please leave me. ద్రోహిని క్షమించడం కూడా ద్రోహం. ఐఎమ్ నాట్ ఎ ట్రైటర్. ఐఎమ్ ఎ సోల్జర్. Sir, he's still alive. I'll just finish him. నో. వాడు బతికే ఉండాలి. ఆర్డీఎక్స్ ఎక్కడుందో వాడికి తెలుసు. ట్రీట్మెంట్ చేసి కాశ్మీర్కి పంపించు. Okay, sir. చెప్పు వంశీ. విశ్వం, గుడ్ న్యూస్. కార్తిక్ బ్రతికే ఉన్నాడు. వి జస్ట్ రికవర్డ్ హిమ్. థ్యాంక్ యూ వంశీ. ఐ నీడ్ యూ బ్యాకప్. ఐల్ సెండ్ ద లొకేషన్. కార్తిక్ డాడీ డాడీ
ట్రాప్లో నేను పడలేదు, నా ట్రాప్లో నువ్వు పడ్డావు. నీతో బార్గెన్ చేస్తూ టైంకి ఏం చేశాను? ఐఎమ్ ఏ కాప్ ట్రైన్డ్ అండర్ ది గ్రేట్ ఇండియన్ యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వన్స్ హంట్ బిగిన్ చేస్తే రూట్ లెవెల్ నుంచి లేపేస్తాం. You can kill me, but you can't kill my mission. ఇండియా మొత్తం నా మనుషులు స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడుంటారో, ఎలా ఉంటారో ఎవరికి